ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అతడు 15 ఏళ్ల కుర్రాడు. వ్యసనాలకు అలవాటు పడ్డాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు అన్న చేతి బంగారు మురుగు నుంచి బంగారాన్ని దొంగిలించాడు. తన అవసరాలను తీర్చుకొని తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి నుంచి అతని మనస్సులో లేదు. తప్పు చేశానన్న భావం అతన్ని నిలువునా తొలిచివేసింది. జీవితంలో ఎన్నడూ చేయకూడదనుకున్న పని చేశానన్న పశ్చాత్తాప భావం ఆ యువకుణ్ణి కుదురుగా ఉండనీయలేదు. ఇంకెప్పుడు దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయినా మనసు శాంతించలేదు. చేసిన తప్పును తండ్రికి చెప్పాలనుకున్నాడు. కాళ్లపై పడి క్షమించాల్సిందిగా కోరాలనుకున్నాడు. కాని నోరు విప్పే సాహసం చేయలేకపోయాడు. జరిగిన తప్పంతా చివరకు ఒక చీటిపై రాశాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి పాపాన్ని చేయనని మాట ఇస్తున్నానని, ఎంతటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని వణుకుతున్న అక్షరాలను ఆర్ద్రతతో పేర్చాడు. ఒకానొక సాయంత్రం ఆ ఉత్తరం పట్టుకుని వ్యాధితో మంచాన పడ్డ తండ్రి వద్దకు వెళ్ళాడు. బాధపడుతూ తలదించుకుని తండ్రి చేతిలో ఆ కాగితాన్ని పెట్టాడు. ఉత్తరమంతా చదివి ఆ కన్న తండ్రి కళ్ళు జలపాతాలయ్యాయి. నిమిషం పాటు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు. కొడుకు చేసిన తప్పు కన్నా దాన్ని స్వచ్ఛందంగా అంగీకరించి పశ్చాత్తాపం పడుతున్న తీరు ఆ తండ్రి హృదయాన్ని కదిలించింది. తరువాత చీటిని చింపేసి కొడుకును దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొని ఆనంద బాష్పాలు కార్చాడు. తండ్రి పెట్టిన ఆ కన్నీటి క్షమాభిక్షకు కొడుకు కంటికి మింటికి రోదించాడు. అలా కుమారుడి పశ్చాత్తాపం, ఆ తండ్రి పితృవాత్సల్యం భవిష్యత్తులో లోకానికి ఓ మహనీయుణ్ణి అందించాయి. మారిన ఆ యువకుణ్ణి మహాత్మాగాంధీగా తీర్చిదిద్దాయి. పొరపాట్లు చేయనివారు కాదు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చి పైకెదిగేవారే మహనీయులని రుజువు చేశాయి. ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ 5,29,000. ఫోన్ 8801849494.